హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో వీఆర్ బ్యాక్ అగైన్. ఈ వీడియోలో మనం స్కూల్ మీమ్స్ కి రియాక్ట్ అవ్వబోతున్నాం. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం స్కూల్లో చేసిన దూల పనులు, మన స్కూల్ మెమరీస్ అన్ని ఒకసారి ఈ మీమ్స్ తో రిఫ్రెష్ చేసుకుందాం. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వితౌట్ ఎనీ ల్యాగ్, లెట్స్ గెట్ ఇన్ టు దోస్ గుడ్ ఓల్డ్ డేస్. క్రష్ వాటర్ బాటిల్ ఇవ్వ, ఆ వాటర్ తాగుతా. మీకు యూజింగ్ using 2 2 liter లీటర్ thumbs థమ్స్ up అప్ బాటిల్ విత్ bottle. మాజా కెప్. అయినా బాయ్స్ స్కూల్లో చాలా సింపుల్ ఉంటారు కదా. అసలు బేసిక్ నెసెసిటీస్ తప్ప అబ్బాయిల స్కూల్లో ఏమి ఉండవురా. అమ్మాయిలు ఇంకా అమ్మాయిలు నీకు మామూలు గుర్తుందా, ఎగ్జామ్ పెట్టేటప్పుడు అమ్మాయిలు ఆయుధాలు తీసుకుపోతారు ఇట్లా మొత్తం. పౌచ్ ఏం ఉంటది, ఉండవు, ఒక పెన్ను, పెన్ను, ఆ దానికి కూడా పెన్ను గ్యాప్ కూడా ఉండదు. ఉండవు, నడుక్కుంటారు ఎవరొకరు. అదే కదా, అది కూడా ఎగ్జామ్ లో రాయదు. స్కూల్లో ప్రేయర్ పోకుండా అందరూ వెళ్ళిపోయినాక లాస్ట్ క్లాస్ లోనే ఉండేవాళ్ళం రా. క్లాస్ లోనే ఉండి క్రికెట్ ఆడేవాళ్ళం. అదేంది ప్యాడ్, బాల్, బాల్. ప్లాస్టిక్ బాల్. సో ఏం చేసినామంటే ప్రేయర్ జరుగుతుందో రోజు కింద జనగణమన జరుగుతుంది. వేస్తే ఒకడు గట్టి కొట్టినాడు, కిటికీలోంచి బయటికి పోయి పిల్లల మధ్యలో పోయి ఆగింది అది బాల్. దట్ వన్ బ్రో ఇన్ కాలేజ్ ఈవెంట్. आज भी खया तेरा सोने नहीं देता, आज भी मुझे किसी का होने नहीं देता, आंखों में समुंदर बनकर देखूं तेरे होठों पर, तेरा हंसता चेहरा मुझे सोने नहीं. అది 8th క్లాస్ లో ఒకసారి అది పాడమన్నారా, ఇండిపెండెన్స్ డేకి పాటలు పాడమన్నారు. అందరం గ్రూప్ లో పడతాం కాబట్టి ప్రాబ్లం వచ్చేది కాదు, అంటే కలిసి పడేస్తున్నాం, ప్రాబ్లం రాలే. సడన్ గా సుబ్రాయుడు అన్నోడు సపరేట్ తీసుకుని మైక్ వాడొక్కడే పాట స్టార్ట్ చేసినట్టు. ఒకటి ఒకటి కలిస్తే రెండు, నువ్వు కదలకుండా అలాగే ఉండు. వారు టీచర్ వచ్చి ఆమె నోరు మూసుకొని వాడు పాడుతున్నాడు. పాటలు వాడు చదువుతాడు పాటలు. స్కూల్ అనే పీరియడ్స్ ఇంగ్లీషు, హిందీ బాగా విన్నాడు. సోషల్ స్టడీస్ అయితే లిటరల్ గా మేము కూడా అంతేరా. లిటరల్ గా పడుకునేటోళ్ళం రా. లేకుంటే బొమ్మలు ఉంటాయి కదా, హిస్టరీలో బొమ్మలు, వాళ్ళకి మీసాలు, గడ్డాలు. ఒకసారి అట్లా ఏమైందంటే గోవర్ధన్ గాడు నేను కూర్చొని ఉన్నాం. గాంధీ తాత బొమ్మ ఉంటే వాడు దానికి గాంధీ తాత గీడ వరకు గడ్డం వేసి జుట్టేసి పిలకలు వేసినాడు. సార్ వచ్చినాడు, బుక్ చదువుదామని టెక్స్ట్ బుక్ వాడికే తీసుకుని ఇద్దరు కూర్చున్నారా. ఒకడు బూతులు మాట్లాడు, దాంట్లో ఇంకోడు మాట్లాడతాడు. వాడు అన్నాడు, వానికి నిజంగా హక్కుంది. వాడు లవ 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 నేర్చుకుంటా కోఆర్డినేటర్ అని ఉంటారు అనమాట. మాకు ఫుల్ సీరియస్, కొడితే కట్టిరిపోయేది అట్లాంటి మేడం ఆమె. వాడు పోయి మేడం వాడినా అన్నాడు. మేడం టీచర్ హోంవర్క్ ఎందుకు చేయలేదు చిన్నప్పుడు మీ బర్త్డేనే కాదు బ్రో, ఏదైనా ఇంకేమైనా పనిష్మెంట్ ఇస్తాను కూడా నువ్వు బర్త్డే అని చెప్తే వదిలేస్తారు. ఆ రోజు సివిల్ డ్రెస్ డ్రెస్ అప్పుడు మళ్ళీ మనతో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా ఎత్తుకోపనికి ఉంటది. ఫ్రెండ్ దానికి గొడవ, ఎవరిని పెంచు ఏమో ఒకటి తీసుకుపోతే ఇంకోటి తీసుకో, వాడు ఫీల్ అవుతాడు. ఇంకొక ఆయన ఉండే మా సార్, నాకు ఇంకా గుర్తుంది. పోయినా క్లాస్ లోపలికి, ఏంటంటే ఏ రా అన్నాడు. సార్ బర్త్డే సార్ నాది ఈరోజు అంటే, ఒరే నీకు అర్థం కావడం లేదురా, నీ జీవితంలో 1 సంవత్సరం అయిపోయిందిరా అన్నాడు. కొట్టేటోళ్ళైనా పర్లేదురా, గిచ్చేటోళ్ళని చూస్తే బలిచిరా. మాకు బయాలజీలో ఒక ఆయన ఉండేవాడు, పేర్లు ఎందుకులే గానీ, ఆయన గిచ్చుతాడు రా. కొట్టడు, అస్సలు కొట్టడు ఆయన, ఓన్లీ గిచ్చడమే. ఆయన గిచ్చితే రోజుకు ఒక కలర్ అవుతుంది రా. అది కొట్టే కూడా ప్రాబ్లం లేదురా, నిజం చెప్పాలంటే కొట్టే వాళ్ళే మేలు. గిచ్చే వాళ్ళు సైకోల్ రా బాబు. ఆయన అబ్బాయిలకి ఆడగిచ్చుతాడు తెలుసా, తోడ కింద గిచ్చుతాడు. నాకైతే ఆ అదేం ఒక రోజు రెడ్ కలర్ ఉంటది, ఒక రోజు బ్లూ కలర్ ఉంటది, బ్లాక్ కలర్ అవుతుంది, స్క్రీన్ ఉంటది. అమ్మా తోడ కింద గిచ్చేది ఏంద్రా, యాడ్ నుంచి చూసారు అసలు వీళ్ళకి ఐడియా లేదు. ఇంకొకడేమో చేతులు ఇట్లా పెట్టి కొడతాడు.
ఎందుకురా స్కూల్లో ఎంత సైకోలా చేస్తావు? పెన్ను చేతులు ఎట్లా పెట్టి ఇట్టు ఉన్నారైతే మాకంత శాడిజం లేదయ్యా. When I asked my topper friend to send important PDF after sending my reaction. ఎన్నిరా పంపించేది? మీకేం పని పాటలేదా ఇంటికాడ? కాదురా, నాకేం తెలియకపోయా మీరు ఎన్నెన్నో పెడతా ఉంటే మిస్ కాల్ సెల్లు యాంగ్ అయిపోతా ఉంటే అవసరం ఏమి? ఉంటారా కొంతమంది, అరే కొంచెం ఏమన్నా మంచిగా అంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్, ఇది పక్క ఎగ్జామ్ కి రావచ్చు అనేది చెప్పురా అంటే, అరే ఇంపార్టెంట్ అంటే ఏం ఉండదురా, అంత ఇంపార్టెంటేరా. నాకు అర్థం కాలేదు సార్. When HOD is busy in placement, second year results, mini projects and in meetings, I called Sir at midnight to say. పామురా, ఇదైతే నాకు మామూలు మెమరీ కాదు. మన స్కూల్లో మన కాలేజ్లో ఒకసారి కీప్యాడ్ ఫోన్ తెచ్చుకొని ఉంటాడు అనమాట. వాళ్ళు క్లాస్ లో కూర్చొని బాంబిటప్ కొట్టినారు. పాపం రాయన సైలెంట్ లో పెట్టడానికి కూడా లేదు. ఫస్ట్ టింగ్ అని ఒకటి వచ్చింది, ట్రింగ్ 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 అసలు ఏమున్నాయి. ఫస్ట్ వదిలేసిన, తర్వాత చూసి ఏందే ఒకేసారి నిమేష్ చేయని వస్తుంది. పోతే నా ఒక్కడి జీవితం, బాగుపడితే మొత్తం నా కుటుంబం. ఎంత గొప్పగా ఆడాలన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపాలన్నదే ముఖ్యం. ఒరే నీకు గుర్తుందా, నువ్వన్నా కాళ్ళ మీద రాసిపోతాను, నాకు అది కూడా భయం తెలుసా. ఇప్పుడు అవన్నీ ఎందుకు రా, ఎవడన్నా అడిగినాడు నేను కాలు పైన రాసిపోతాను. గుర్తుందా ఫాస్ట్ గాడు నిన్ను చూసి కాళ్ళ మీద రాయడం స్టార్ట్ చేసినాడు. కాళ్ళ దగ్గర స్టార్ట్ చేసి మోకాళ్ళ దగ్గర ఎండింది అది. వాష్రూమ్ కి వెళ్ళి వచ్చేలోపు అటెండెన్స్ తీసుకున్నారు, నానేం పిలిస్తే బాత్రూమ్ వెళ్ళారని నడిచారంట. ఒరే అమ్మాయిల ముందు పరుగు పోయేది రైట్ అటెండెన్స్ చేస్తే. అదే కదా. అమ్మాయిల ముందు ఏదైనా లేదా నార్మల్ గా మనం ఏదైనా పనులు చేసినాం అంత జరుగుతాయి అట్ట, బాటిల్ ఫ్లిప్ వేసిన లేదా ఇట్లా వచ్చేగా నోట్లు వేసుకుని. అమ్మాయిలు ఇప్పుడు చేసి అసలు బై మిస్టేక్ కూడా జరగవరా. అంటే మేము ఎప్పుడు ట్రై చేయలేదు బ్రో అట్లా. సర్లే బ్రో, డౌట్ ఏమంటాడు చెప్తా. తీట ఫ్రెండ్, మీ కూతురు పేరెంట్స్. నువ్వు ఎప్పుడే నీకు గమనించినావా, టీచర్స్ పిల్లలను తీసుకొస్తే అమ్మాయిలకి అది పండగ, ఆ రోజు ఏందో ఫెస్టివల్, ఇంకా సంక్రాంతి ఆడుకుంటారు, రిలేట్ అవుతారు పక్క. దీనికి ఎవరో ఒక్కరన్నా మేడం వాళ్ళు వాళ్ళ కూతుర్లనో కొడుకులనో తెచ్చింటారు, ఆ రోజు అయిపోయింది. ఇంకా ప్రపంచంలో ఇట్లాంటి సరే ప్రపంచంలో పిల్లోలే లేరు అన్నట్లు చేస్తారు. కలిసి అయితే పక్క కూర్చోబెట్టుకుంటారు, వాడిది తిన్నావా అని అడుగుతారు, ముడతారు. మ్యాథ్స్ చెప్పేటోళ్ళ బిల్ట్ డిఫరెంట్ రా. వాళ్ళకి ప్రపంచంలో ఏమైపోయినా పర్లేదు, సిలబస్ అయిపోవాలి. సిలబస్ అయిపోయి వాళ్ళ ముఖం కూడా చిరాగా పెట్టుకుంటారు. ఎప్పుడు ఒక ఇప్పుడు చెప్పాలా డౌటా అంటారు. డౌట్ హైలైట్ ఏం తెలుసా, మీరు ఎన్నిసార్లు ఉన్నా మీరు అడగండి, దానికోసం మాకు జీతం ఇచ్చేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే అంటారు. పొరపాటున లేచి నువ్వు ఆ సెకండ్ లో డౌట్ అడిగినావా ఇంకో బ్యాచ్ ఉంటది, సారు మరసంగా క్లాస్ లో నుంచి వెళ్ళిపోతా ఉంటాడు రా. అప్పుడు మా వీళ్ళకి దేంతో రే, వీళ్ళకి నరకంలో సపరేట్ శిక్ష ఉంటది రా, వీళ్ళకి సపరేట్ ఉంటది వీళ్ళకి. బ్రో HOD is so strict, meanwhile HOD at home. ये तेरी झूठी बातें. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఖచ్చితంగా ఒక రీల్కైనా మీరు రిలేట్ అయింటారు అనుకుంటున్నాము. స్కూల్లో మీ బెస్ట్ మెమొరీ ఏంటో కామెంట్ చేయండి. ఒక్కసారి మా కోసం మీ స్లామ్ బుక్ ఉంటే దాన్ని ఓపెన్ చేసి చూసుకోండి, చాలా నవ్వుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.